అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు చక్కటి ప్రకృతి సిద్ధ ఔషధం షుగర్ బాదాం అనేటువంటి ఔషధాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేధిస్తూ, పీడిస్తూ రకరకాల రుగ్మతలకు గురి చేసేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య షుగర్, మధుమేహం, డయాబెటిస్ మెలిటస్. ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. మనము ఆ షుగర్ సంబంధిత సమస్యలతో డాక్టర్ గారి వద్దకు వెళ్ళినప్పుడు రక్తంలో ఉన్నటువంటి షుగర్ను, అదేవిధంగా యూరిన్ ఉన్నటువంటి షుగర్ను రెండింటిని బేరీజు వేసుకొని డాక్టర్ గారు చక్కటి ఆధునిక ఔషధాలు మనకి సిఫారసు చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఔషధాల వల్ల మంచి మేలు జరుగుతున్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా లేకపోలేదు. కొన్నాళ్ళకి ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడము, అదేవిధంగా కొన్నాళ్ళు ఇదే యొక్క ఔషధాలను వాడుకోవడం వల్ల ఆ ఔషధాలు సరిగా పనిచేయకపోవడము, దానివల్ల ఔషధాల యొక్క ప్రమాణము, డోసు పెంచవలసి రావడము, ఇలాంటివి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క షుగర్ సమస్య ఉన్నప్పుడు మనం డాక్టర్ గారు సూచించిన మేరకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ ఈ షుగర్ బాధను కూడా వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఇంగ్లీష్ మందుల యొక్క తక్కువ డోస్తోనే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఎందుకంటే మనం ఈ యొక్క షుగర్ బాధం కూడా వాడుతున్నాం కాబట్టి. అంతేకాకుండా ఇంగ్లీష్ మందుల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మ్యాక్సిమం మనం ఈ యొక్క షుగర్ బాధంను వాడి సమస్యను తగ్గించుకోవచ్చు. ఎక్కువ మందులు అవసరం లేకుండా సూక్ష్మంలో మోక్షం అన్నట్లు మరి కొద్ది ఇంగ్లీష్ మందులతోనే మనం ఈ యొక్క సపోర్ట్గా షుగర్ బాదంను వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరి ఈ షుగర్ బాదం ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు పొందుతూ ఉంది. ఈ షుగర్ బాదం అంటే ఏంటంటే ఒక పెద్ద వృక్షం యొక్క గింజలు. ఈ యొక్క షుగర్ బాదంని మహాగని అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అట్లే క్వీన్ ఆఫ్ ద ప్లాంట్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. స్కై ఫ్రూట్ అనేటువంటి మరొక పేరు కూడా ఈ యొక్క షుగర్ బాదం చెట్టుకి ఉందన్నమాట. స్కై ఫ్రూట్ ఈ షుగర్ బాదం యొక్క చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే సర్వసాధారణంగా కొమ్మల వద్ద కాయలు కాచినప్పుడు ఆ కాయలు భూమి వైపు చూస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఈ యొక్క షుగర్ బాదం చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే స్కై ఫ్రూట్ యొక్క చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే కొమ్మల వద్ద ఈ కాయలు లేదా ఫ్రూట్స్ ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి కాబట్టి వీటిని స్కై ఫ్రూట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అదేవిధంగా బిట్టర్ ఆల్మండ్ అనేటువంటి పేరు, అదేవిధంగా కడ్వా బాదాం అనేటువంటి పేరు, ఇలాంటి అనేక రకాలైనటువంటి పేర్లు ఈ షుగర్ బాదాంకి ఉన్నాయి. ఈ షుగర్ బాదాం ఫ్రూట్లో అంటే ఆ యొక్క ఫలంలో ఇంచుమించు ఒక 71 విత్తనాలు ఉంటాయన్నమాట. ఆ 71 విత్తనాలు ఉన్నటువంటి పప్పును మనం ఔషధంగా వాడుకోవాలి. ఎండించినటువంటి ఆ యొక్క విత్తనాలు, షుగర్ బాదం విత్తనాలు మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కూడా దొరుకుతూ ఉంటాయన్నమాట. ఈ మధ్య చాలా ప్రాచుర్యం పొందాయి కాబట్టి. ఈ యొక్క షుగర్ బాదం గురించి మనం ఆధునికంగా ఆలోచించినట్లయితే ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అదేవిధంగా ఆల్కలాయిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, సాపోనిన్స్, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఈ సాపోనిన్స్ కూడా 27 రకాల సాపోనిన్స్, 33 రకాల ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి. ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే ఇందులో ఉన్నటువంటి ఈ ఆల్కలాయిడ్స్ అంటే షుగర్ బాదంలో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ కణాల యొక్క దుస్థితిని, కణాల యొక్క ఇబ్బందిని తొలగించి కణాలు ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడేటువంటి పరిస్థితి ఈ షుగర్ బాదంలో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ సాపోనిన్స్ అనేటువంటి పదార్థాలు ఉన్నాయి కదా, ఈ షుగర్ బాదంలో ఉన్నటువంటి సాపోనిన్స్ గ్లూకోజ్ అంటే రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ను తగ్గిస్తాయి అనమాట. అంటే హైపోగ్లైసిమిక్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట ఇందులో ఉన్నటువంటి సాపోనిన్స్ ప్రభావం చేత. అట్లే ఈ ఆల్కలాయిడ్స్, సాపోనిన్స్ రెండు ఇందులో బాగా పుష్కలంగా ఉండడం చేత ఇవేం చేస్తాయంటే రక్తంలో ఉన్నటువంటి షుగర్ని కణాల్లోకి త్వరితంగా పంపించేందుకు ఇన్సులిన్ సహాయంగా ఉపయోగపడేటట్టు చేస్తాయన్నమాట. అంటే ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని పెంచేసేసి రక్తంలో ఉన్నటువంటి షుగర్ని కణాలకు త్వరగా పంపించేందుకు ఈ యొక్క సాపోనిన్స్, ఆల్కలాయిడ్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్ ఈ దేహానికి చక్కటి రక్త సరఫరాను కలుగజేయడమే కాకుండా రక్త ప్రసారం వంటి అవరోధాలను కూడా తొలగిస్తాయి. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ఈ యొక్క ఫ్లేవనాయిడ్స్ ఉపయోగపడతాయి. ఈ యొక్క షుగర్ బాదంని ఎలా తీసుకోవాలంటే సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు తీసుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. చాలా చేదుగా ఉండేటువంటి పదార్థం కాబట్టి ఈ యొక్క షుగర్ బాదంను
పైన ఉన్నటువంటి పొట్టును తొలగించి, అంటే గోధుమ రంగు పొట్టు ఉంటుంది. ఆ పొట్టును తొలగించడం వల్ల లోపల తెల్లటి పప్పు ఉంటుందన్నమాట. ఆ పప్పును తీసుకొని అంగిట్లో వేసేసుకొని, అంటే ఉదయం పరిగడుపున ఒకసారి, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒకసారి ఆ పప్పును అంగిట్లో వేసేసుకొని నీళ్లు తాగాలన్నమాట. ఎందుకంటే నాలుకకు తగిలిన విపరీతమైన చేదు ఉంటుంది. అదేవిధంగా అది టచ్ చేసి ఆ యొక్క వేళ్ళను మనం నోట్లో పెట్టుకున్న విపరీత గంటల సేపు కూడా ఆ యొక్క చేదు ఉంటుందన్నమాట. అంత అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ద్రవ్యం కాబట్టి అంగిట్లో వేసేసుకొని నీళ్లు తాగేస్తే సరిపోతుంది. ఈ షుగర్ బాదము, షుగర్ నియంత్రణ కాకుండా పీసీఓడి, అదేవిధంగా కొన్ని రకాలైన అలర్జీస్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటి సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య తగ్గేందుకు కూడా అలర్జీ, అట్లే ఆస్మా ఇలాంటివి తగ్గేందుకు కూడా ఈ యొక్క షుగర్ బాదం ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా అనేక రకాలుగా ఈ షుగర్ బాదం ఉపయోగపడుతుంది కాబట్టి మనకి ఈ రోజుల్లో మార్కెట్లో విరివిగా లభ్యమవుతుంది కాబట్టి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డోస్ తగ్గించడమే కాకుండా వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో షుగర్ వల్ల కలిగేటువంటి ఇతర ఉపద్రవాల నుంచి కూడా మనం ఇలాంటి ఔషధాలను వాడుకోవడం వల్ల రక్షణ పొందవచ్చు. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ షుగర్ బాదం అనేటువంటి ఔషధాన్ని ఉపయోగించి వాడుకొని ఆ షుగర్ నియంత్రణ ఉంచుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.